నువ్వు ఆ స్థాయికి రావడానికి ఇష్టపడుతున్నావా? ప్రజలను దీవించడానికి నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రజలను ఆశీర్వదించడానికి నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు రావడానికి ఇష్టపడతావా? ఏం జవాబు చెప్తావు? మీకు గుర్తుందో లేదో, ఆర్నెస్ట్ కొమానపల్లి గారు ఇలాగే కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడి ఆయన వారానికి 2 సార్లు డయాలసిస్కి వెళ్తాడు. ఇవన్నీ చెప్తూ ఆయన పడుతున్నటువంటి బాధల గురించి చెప్తున్నప్పుడు తను ఎందుకు అలాంటి పరిస్థితికి వెళ్ళాడు మీకు చెప్పాను. అప్పుడు 50వ సెలబ్రేషన్, అది 50th యానివర్సరీ, నాకు బాగా గుర్తుంది. ఆ యానివర్సరీ రోజు నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చాను. మీకు కూడా తెలుసో లేదో, భారతదేశంలో క్రైస్తవ్యులు సంఘాలను ఆలోచిస్తే రోమన్ క్యాథలిక్లు అన్నీ కలుపుకుంటే మన్నా చర్చి 14వ పొజిషన్ భారతదేశంలో. ఒకవేళ రోమన్ క్యాథలిక్ని తీసేస్తే మన్నా చర్చ్ 9వ పొజిషన్. 50 ఏళ్లలో ఆ పొజిషన్కి వెళ్ళింది. లూథరన్ చర్చ్ చాలా ఉన్నతమైన సంఖ్య విషయంలో ఎక్కువే, కానీ అది 50 ఏళ్ళు కాదు. అది 1842లో స్టార్ట్ అయింది. అది 150 ఏళ్ళు దాటిపోయింది. 150 ఏళ్ళలో లూథరన్ చర్చి ఏం చేయగలిగిందో 50 ఏళ్ళలో మన్నా చర్చ్ అది చేయగలిగింది. చప్పట్లు కొడతానికి చెప్పలేదు, అది మీ గొప్పతనం అస్సలేం కాదు. చప్పట్లు కొడతానికి చెప్పలేదు, అది మీ గొప్పతనం అని ఏం చెప్పట్లేదు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? తన శరీరాన్ని ఆ విధంగా దేవుడికి అప్పగించేశాడు. తిండి తినకుండా, తన కడుపులో తిండి లేకపోతే, తనకి షుగర్ వ్యాధి ఎక్కువైపోతే, ఆ షుగర్ వ్యాధిని బట్టి ఆయన కిడ్నీస్ పాడైపోతే, వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకొని చివరి క్షణం దాకా ప్రార్థన చేస్తూ చచ్చిపోయాడు ఆయన. అందుకే మన్నా చర్చి ఈ స్థాయిలో ఉంది. అయితే ఒకటి, మీరు నిజంగా పరిచర్య చేసేవాళ్ళైతే సవాలుగా తీసుకొని, ఒక్క వ్యక్తి 50 ఏళ్ళు పరిచర్య చేస్తే ఈ స్థాయికి వచ్చింది, ఎంతమంది పరిచర్య చేస్తే దీన్ని 5 సంవత్సరాల్లో డబల్ చేయగలరా మీరు? చప్పట్లు కొట్టదు. 5 ఏళ్ళలో చేయగలరా? లేకపోతే గాజులు తొడుక్కోండి. గాజులు, పాస్టర్లు అందరూ గాజులు తొడుక్కోండి. బస్ మాకు ఒక కమ్యూనిటీ ఉండే దాంట్లో చేరిపోండి. దమ్ముంటే దాన్ని సవాలుగా తీసుకుంటే, ఎప్పుడో బైబిల్లో ఉన్న యోసేపు సంగతి వదిలేయండి. మీ ఫౌండర్, ఆయన నుంచి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చావడానికి తెగించాడు ఆయన. చావడానికి ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు. ఆయన ఎందుకు చేశాడో కూడా నాకు తెలియదు. బాబు నీకు ప్రార్థన చేయాలని ఉంది అన్నాడు. ఆయన ఫోన్ చేసి 9 నిమిషాలు ప్రార్థన చేశాడు. ఆయన 9 minutes ప్రార్థన చేశాడు. గాడ్ బ్లెస్ యూ బాబు అన్నాడు. 2 రోజుల తర్వాత ఆయన చనిపోయాడనే మాట తట్టుకోలేకపోయాను నేను. ఐ కుడ్ నాట్. ఆయన చాలా చేశాడు. ఆయన ఈ కాలంలో ఒక విధంగా యోసేపు వంటివాడు. ఆయన మీ అందరికీ ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఇంత గుడారాన్ని ఆయన మీకోసం కట్టాడు. ఆయన మీరు ఇశ్రాయేలీలాగా కాకరకాయలు లేవు, బీరకాయలు లేవు అని కొట్టుకుంటారా? పరిచర్య చేయడానికి సాహసిస్తారా?